అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ఆర్పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వీక్లీ ప్రెడిక్షన్. అంటే ఏంటంటే మే నెల ఆఖరి వారం ప్రెడిక్షన్స్ మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాసుల వారికి ఎట్లా ఉందో చూద్దాము. ద్వాదశ రాసులకి ఫలితం చెప్పే ముందు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకుంటాము. గోచార రీత్యానే ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే అందరికీ తెలుసు, రాశి అంటే చంద్రుడు ఏ భావంలో ఉన్నారో దాన్ని రాశి అంటాము. అంటే 12 రాశులు ఉన్నాయి, అలాగే 12 భావాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి ఇల్లు మారుతూ ఉంటారు, ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి వెళ్తూ ఉంటారు. సూర్యుడేమో 30 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు. జూపిటర్, శని అంటే గురు, శని, రాహు, కేతువులు కొంచెం లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటారనమాట. అలాగే మనం వీనస్ కానీ మెర్కురీ కానీ మనం చూసాము అంటే శుక్రుడు, బుధుడు చూసాము అంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ ఈ నెలలో గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఎప్పటికైనా ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే శని గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే అందరూ ఏలినాటి శని అని చాలా భయపడుతూ ఉంటారనమాట. శని ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడుతుందని అందరికీ తెలుసు. సో శని ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మీనంలో ఉన్నారు. అదేంటంటే ఉచ్చస్థితి శుక్రుడికి. సో మీనంలోనే ఉన్నారు. ఈ నెల ఆఖరికి మారుతున్నారు అనమాట, అంటే ఈ వారంలోనే. అలాగే బుధుడేమో ప్రస్తుతం మేషంలో ఉన్నారు. మే 28కి ఏమో మనకేమో వృషభానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనం చెప్పుకునేది ఏంటంటే జూపిటర్, అంటే గురువు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. మిథునానికి కూడా మనకి మే 14th అంటే లాస్ట్ వీక్ వెళ్ళారనమాట. అండ్ రాహుకేతువులు ఏమో ప్రస్తుతం మనకి మూమెంట్ అనేది జరిగింది లాస్ట్ వీక్. సో రాహు ఏమో ప్రస్తుతం ఏమో కుంభంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే ఎవ్రీ మనకి 30 డేస్కి మనం మాట్లాడుకున్నాము. 14th మారారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వృషభంలో ఉన్నారనమాట. ఇది ఈ వార గ్రహస్థితి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి తప్పక ఏంటంటే ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పెషలీ ఈ వారంలో ఏంటంటే శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మార్పిడి అనేది కూడా కనిపిస్తుంది, ఎందుకంటే కేతు కూడా మూవ్ అయ్యారు కదా. సో ఈ వారంలో ఏంటంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సెకండ్ లార్డ్ కూడా మనకి 7th హౌస్లో ఉన్నారు, ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. మనం మాట్లాడేది శుక్రుడు గురించి. శుక్రుడు 7th హౌస్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం సెకండ్ లార్డ్ అయ్యారు కనుక తప్పక వీళ్ళకి భాగ్యం అనేది ఈ వారంలో డెవలప్ అవుతుంది, తప్పక గుర్తింపు ఉంటుంది. అండ్ ఆల్సో శని కూడానే ఉన్నారు కనుక శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. శ్రమకి తగిన ఫలితం ఉంటుంది. శ్రమ పడితే ఏది రాదు కనుక ఈ వారం అంతా ఏంటంటే మీరు అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు, హ్యాపీగా ఉంటారని చెప్పచ్చు. అలాగే మనం చూసామా అంటే 10th హౌస్లో జూపిటర్ సంచారం, 7th లార్డ్ సంచారం జరుగుతోంది. సో తప్పక వీళ్ళకి కెరీర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వారంలో వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కొంతవరకు నోటి దురుసు వద్దు, ఎక్కువ ఎవరితోనూ పెట్టుకోవద్దు, వాదనలు పెట్టుకోవద్దు. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది, కానీ ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది కనుక తప్పక ఖర్చు మీద ధ్యాస పెట్టుకోవడం, అలాగే సేవింగ్స్ మెంటాలిటీ తెచ్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 6th రాహు నడుసు, సీక్రెట్ ఎనిమీస్ తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సక్సెస్ఫుల్ పీపుల్కే కదా సీక్రెట్ ఎనిమీస్ కూడా ఉంటారు. సో సక్సెస్ అనేది ఈ వారంలో మీకు ముందడుగు వేస్తారు, తప్పక సక్సెస్ సాధించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే వీళ్ళు కూడా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అండ్ ఆల్సో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ ఐరన్, మెటల్ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మటుకు మంచి సూచనలు, మంచి ఆపర్చునిటీస్ వచ్చి ముందుకు సాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కన్యా రాశి వాళ్ళకి. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా మంచి మార్క్స్ వచ్చి మంచి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీకి కానీ లేకపోతే సబ్జెక్ట్స్ కానీ వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక వాళ్ళ మీద ఖర్చు పెట్టడం, అలాగే ధ్యాస పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక శనికి దానం ఇవ్వడం చాలా చాలా మంచిది.
ఎందుకంటున్నానంటే సెవెంత్ శని ఉన్నారు కనుక ఆపర్చునిటీస్ ఇచ్చినప్పటికీను తీసుకోలేని పరిస్థితి కూడా కల్పిస్తారు. అంటే ఏంటంటే శ్రమపడే యోగం ఉన్నప్పటికీను కొంతవరకు గుర్తించలేకపోతారు. సో తప్పక శని దానం ఇవ్వడం శనివారం లేని పక్షాన్ని శని చుట్టూరా అంటే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయడం మినిమం 9 టైమ్స్ చేయడం చాలా మంచిది. 9 చేసుకోవచ్చు, లేకపోతే 108 టైమ్స్ చేసుకోవడం చాలా చాలా మంచిది. మనం ఇది రాశి వారిగానే మాట్లాడుతున్నాము, జాతక రీత్యా వేరేలా ఉంటుందన్నమాట. సో తప్పక ఈ పరిహారాలన్నీ చేసుకోండి, మీకు ఇంకా బాగుంటుంది.